తమ్ముడు. చూడండి, నేను మా తమ్ముడు కేక్ చేసాం, స్పాంజ్ కేక్. దీనికి కావాల్సి ఎంత బాగుందో కదా చూడండి ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో అది మా అక్క చెప్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది ఎలా చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కేక్ తయారు చేసుకుంటున్నాం కదా, దానికి ఏవేవి పదార్థాలు అవన్నీ మాకు చెప్తాను. అందరం కలిపి చూద్దాం. ఇప్పుడు దానికి కేక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1 గ్లాస్ మైదా తీసుకున్నాను. చూడండి, ఈ గ్లాస్ మైదా పిండి. షుగర్ కూడా సేమ్ ఈ గ్లాస్ అని తీసుకున్నాను. 2 కొలత అయితే చాలా బాగుంటుంది. వెనిలా ఎసెన్స్ 5 డ్రాప్స్, ఎగ్స్ 3, కొన్ని టూటీ ఫ్రూటీలు, కొన్ని చెర్రీలు, కాస్తంత ఉప్పు, కాస్తంత బేకింగ్ సోడా, ఇంకా బటర్. చూడండి, ఇది కేక్కి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ బాగా వేడెక్కించుకోవాలి. కుక్కర్ వేడైందండి. ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. కింద వేసుకుందాం. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పరుచుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా చేసుకోవాలి. సాల్ట్ని కొంచెం ఇలా పరుచుకోవాలి. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. ఇది వేడెక్కే లోపు మనం కేక్ని తయారు చేసుకునే ప్రాసెస్ ఎలా చూసేద్దాం. ఫ్రెండ్స్, చూడండి, నేను ఎల్లో ఎగ్ని ఇందులో వేసుకున్నాను. వైట్ ఎగ్ని మిక్సీ జార్లో వేసుకున్నాను. షుగర్ని నేను ముందే పౌడర్ ఇలా చేసుకున్నాను, మిక్సీలో పౌడర్ ఇలా చేసుకున్నాను. మనం 1 గ్లాస్ షుగర్ తీసుకున్నాం కదా, 1 గ్లాస్ అది పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, చూడండి వైట్ ఎగ్ని ఇలా మిక్సీ చేసుకున్నాం. ఇందులో మనం షుగర్ చేసుకున్నాం కదా, మిక్సీ ముందు చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలండి, మొత్తం వేసుకోవద్దు. చూడండి, నేను కొంచెం ఈ పంచదార పౌడర్ని వేసుకున్నాను. ఇది మిక్సీ చేసి మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి. చూడండి అండి, నేను వేసుకున్నాను కదా పంచదార పౌడర్ని, ఇవంతా నేను మిక్సీ చేసుకున్నాను. 2 మినిట్స్ మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం వేసేసుకోవాలి. ఈ పంచదార ఉంది కదా, మొత్తం వేసేసుకోవాలి. చూడండి, మొత్తం షుగర్ అంతా ఇందులో వేసేసుకుందాం. మొత్తం వేసేసుకోవాలి. దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. అంతలో చూడండి అండి, ఎల్లో కలర్ ఉంది కదా, ఎగ్ ఎల్లోది. ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. వెనిలా ఎసెన్స్ కొంచెమే వేసుకోవాలి. చూడండి, వెనిలా ఎసెన్స్ మనం దీన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు షుగర్ పౌడర్ని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మనము బటర్ని బాగా ఇలా కరిగించుకోవాలి. అలాగే మనం ముందు మైదా ఇంకా షుగర్ తీసుకున్నాం కదా, దానిలో సగం క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఒకవేళ బటర్ లేకపోతే నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. జాగ్రత్తగా ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగా వస్తుంది అండి కేక్. ఇప్పుడు మనం ఈ బటర్
బటర్ని వేసేసుకున్నాం కదా, దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఏంటి మనం ఇప్పుడు బటరు షుగర్ అవన్నీ వేసుకుని మిక్సీ చేసుకున్నాం కదా, చూడండి ఎంత థిక్గా వచ్చిందో. ఇప్పుడు మనం దీంట్లో ఎల్లో వేసుకుందాం. ఎల్లో ఉంది కదా, అది మనం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పడదాం. ఎంత బాగా మిక్సీ పడితే అంత బాగా ఉంటుందండి, స్పాంజ్లా వస్తుందండి బాగా మిక్సీ పడితే. ఏంటి మనం మైదాని జల్లించుకోవాలండి. నేను జల్లించుకొని పెట్టుకున్నాను. మైదా మనం కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం. బేకింగ్ సోడాను కూడా మళ్ళీ బేకింగ్ సోడాని ఇలా జల్లించుకోవాలి. చూసారు కదా, జల్లించుకుంటే డస్ట్ ఏదైనా ఉంటే రాదని చూడండి. జల్లించుకుంటే డస్ట్ ఏదైనా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుందాం. బాగా మిక్స్ అయింది అన్ని. చూడండి టూటీ ఫ్రూటీలు ఉన్నాయి కదా, దాంట్లో కొంచెం మైదా పిండి వేసుకోవాలి, లేదంటే ఉండలుగా ఉండిపోతుంది. మైదా పౌడర్ వేసుకొని మనం బాగా కలుపుకుందాం. అన్ని టూటీ ఫ్రూటీలకి కలిసేటట్లు కలుపుకోవాలి. చూడండి టూటీ ఫ్రూటీలు బాగా మైదా కలిసింది, అన్ని చోటుల్లో మైదాతో మంచిగా ఉంది. చూడండి బాగా గ్రైండ్ అయింది కదా, చూడండి బాగా మిక్సీ పట్టింది. ఇప్పుడు దీన్ని మన మైదాలోకి తీసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని అలా కలుపుతుండాలి. చూడండి మైదాలో బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూడండి లిక్విడ్ లాగా రావాలి. అలానే చాలా ముద్దగా రావద్దు, పల్చగా రావద్దు, అందుకని మీడియంలో వచ్చేటట్లు కలపాలి. చూడండి నేను కేక్ చేసుకోవడానికి కేక్ గిన్నె తీసుకున్నాను. దీనికి మనం చుట్టూరుగా నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవాలి. సైడ్కి చూడండి, సైడ్కి పెట్టుకోవాలని. లేదంటే నేను నెయ్యి వేసుకున్నానండి. చూడండి ఎందుకంటే అక్కడ చూడండి బటర్ని మొత్తం అంచులు అన్నింటికి అంటేటట్లు బాగా అప్లై చేసుకోవాలి. మైదా పిండి వేసుకోవాలి. చూడండి మనం ఇందులో మైదా పిండి వేసుకున్నాం కదండి, అంచులకి అన్నింటికి అంటాయండి. చూడండి ఇప్పుడు మనం ఇందులో మైదా వేసుకున్నాం కదండి, ఇది కొంచెం ఎక్కువలా అనిపిస్తే దులిపేసుకోండి, పర్వాలేదు. దీంట్లో మనం ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని వేసుకుందాం. చూడండి మనం మొత్తం కేక్ గిన్నెలో వేసేసుకున్నాం కదండి. బబుల్స్ రాకుండా ట్యాప్ చేసుకోవాలండి, ఎయిర్ బబుల్స్ రాకుండా. ఏంటి ఇప్పుడు మనం ఇందులో టూటీ ఫ్రూటీలు వేసుకుందాం. చూడండి ఇలా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు టూటీ ఫ్రూటీలు వేసుకున్నాం కదా, ఎయిర్ బబుల్స్ రాకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుందాం. సైడ్కి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒకసారి మళ్ళీ మనం ఇలా చేసుకోవాలి, కొంచెం ట్యాప్ ఇలా చేసుకోవాలి. చూడండి టూటీ ఫ్రూటీలన్నీ బాగా టాప్ చేసుకుంటే అన్నీ కిందకి వెళ్ళిపోతాయండి. ఇప్పుడు మళ్ళీ పైన జల్లుకుందామండి. పైన కొంచెం కొంచెం వేసుకోవాలి.
చూడండి మొత్తం మనం టూటీ ఫ్రూటీలన్నీ నింపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇది కుక్కర్లో పెట్టుకోవాలి ఏంటి. మనం చూడండి మనం ఇందులో ఉప్పు వేసుకున్నాం కదా. దీని మీద మనం ఇలా స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ ఒకవేళ లేకపోతే ఇలాంటి గిన్నెని పెట్టుకోవాలి. చూడండి గిన్నెనైనా పెట్టుకోవచ్చు. మనం దీంట్లో మనం కేక్ మిశ్రమాన్ని పెట్టుకుందాం. మెల్లిగా పెట్టుకోవాలండి, వేడిగా ఉంటుంది కదా. చూడండి మనం కేక్ని పెట్టుకున్నాం కదా. చూడండి బాగా మంచిగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం విజిల్ లేకుండా మూత పెట్టుకోవాలి. 30 to 40 minutes. చూడండి విజిల్ లేకుండా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. 30 to 40 minutes బేక్ చేసుకుందాం. చూడండి 35 minutes అయిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి ఒకసారి చూద్దాం. చూడండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూడండి ఒక్కసారి మనం అయిందో లేదో ఒకసారి దీంతో ఇటుంది కదా, దీంతో ఒకసారి మనం చూసుకోవచ్చు. ఏంటి అతుక్కోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టండి. అతుక్కోకుండా రావాలి. మన కేక్ రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు మనం దీన్ని దించేద్దాం బయటికి. స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కేక్ దీన్ని మనం బయటికి తీద్దాం. చాలా వేడిగా ఉంటుంది కదా, నాకు రాదు కదా, అందుకనే మా అమ్మ. చూడండి మనం బయటికి తీసుకున్నాం. ఇది మనం కుక్కర్లోనే ఉంచేస్తే మాడిపోతుంది, ఆ వేడికి మాడిపోతుంది. అందుకే బయట తీసి కొంచెం చల్లారైన తర్వాత ఉంచి పెడతాను. చూడండి కేక్ రెడీ అయిన కేక్ మీద మనం ఈ చెర్రీల్ని వేసుకోవాలి. అప్పుడు మన కేక్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కేక్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే థ్యాంక్ యూ బాయ్.